హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే వచ్చేసి ఈ హెల్తీ డ్రింక్ తాగుతున్నాను. జస్ట్ వామ్ వాటర్, దాంట్లో కొద్దిగా హనీ వేసాను అంతే. వాటర్ ఎక్కువ వేడిగా ఉండకూడదు, జస్ట్ వామ్గా ఉండాలి అంతే. అది తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఇక్కడ యోగా చేసాము. ఎందుకంటే ఇప్పుడు కల్టుకు కూడా వెళ్ళడం లేదు. ప్యాక్ని వచ్చేసి మేము ఒక 4-5 డేస్ నుంచి పాస్లో ఉంచాము. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ అది అని చెప్తున్నారు. మెయిన్గా ఇక్కడ ఉండే కల్ట్కి వచ్చేసి అందరూ మోస్ట్లీ 70% వచ్చేసి వర్కింగ్ పీపులే వస్తారు. వేరే వేరే లొకేషన్లో అంతా ఉంటారు కదా, అంటే వర్క్ చేయడానికి వెళ్తారు కదా, వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ స్టే చేసే వాళ్ళు వచ్చేసి ఇంకా కల్ట్కి వస్తూ ఉంటారు. అందుకనేసి కొన్ని డేస్ పాస్ చేసి పెట్టేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోనే యోగా అంతా చేస్తున్నాము ఒక 3-4 డేస్ నుంచి. అంటే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి వెళ్తున్నాం కదా, సో వాటిలోనే మాకు తెలిసినట్టు వచ్చేసి ఇంట్లోనే సూర్య నమస్కారం, కొన్ని స్ట్రెచ్చింగ్స్ అన్నీ అవి చేసుకుంటూ ఉన్నాము. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏదైనా అప్డేట్ ఉంటే చూసి అప్పుడు వెళ్దాము అనేసి. ఇంకా యోగా చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ బ్రెడ్, జామ్, బటర్ ఇవి తీసుకుంటున్నాను అంతే. ఈ బ్రెడ్ వచ్చేసి నేను ఫుడ్ హాల్లో తీసుకునేది. ఫుడ్ హాల్లో బ్రెడ్ చాలా బాగుంది. అసలు ఫ్రెంచ్ లూఫ్లో బ్రెడ్ కూడా ట్రై చేసాము, కానీ ఇది ఉన్నంత బాగలేదు. సో బటర్ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, అది చాలా గట్టిగా ఉంది. సో దాన్ని కొద్దిసేపు వెయిట్ చేశాను, ఇలా క్రీమీగా వస్తుంది అనేసి. ఇద్దరికి ఒక్కొక్క స్లైసెస్లో వచ్చేసి బటర్ అప్లై చేస్తున్నాను. ఇంకొక దాంట్లో వచ్చేసి నేను వైల్డ్ బ్లూబెర్రీ స్ప్రెడ్ తీసుకున్నాను కదా, అది కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా అంటే కొన్ని రోజుల నుంచి కొంచెం డైట్ చేయాలి అనేసి, డైట్ అంటే ఫుల్ డైట్ అని కాదు, అట్లీస్ట్ 3 టైమ్స్లో వచ్చేసి ఒక 1 or 2 టైమ్స్ వచ్చేసి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలని, ఏదర్ మార్నింగ్ లేదా నైట్ వచ్చేసి అలా. సో ఇక్కడ వచ్చేసి మార్నింగే నేను ఇలా జస్ట్ బ్రెడ్ జాము, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బటర్ ఒక స్లైస్ తీసుకుంటున్నాను. దీంతోపాటు నేను బాదం మిల్క్ కూడా తీసుకుంటున్నాను. బాదం మిల్క్ కూడా మనకి చాలా మంచిది. మేము తీసుకునేది వచ్చేసి ఫ్లేవర్ది కాదు, ప్లస్ షుగర్ కూడా యాడ్ చేసింది లేదు, అది రియల్ ఫ్లేవర్ అనమాట. బాదం మిల్క్ కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బాదం మిల్క్ చాలా యూజ్ అవుతుందంట. ఇంకా హెయిర్కి, నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి, స్కిన్కి ఇదంతా చాలా మంచిది అనేసి ఉంది. యాక్చువల్లీ బాదం మిల్క్ బాగుండదేమో అనుకున్నాం, కానీ ఆ మిల్క్ తాగుతూ ఉంటే వచ్చేసి అది ఒక రియల్ ఫ్లేవర్, అంటే ఏదో ఐస్ క్రీమ్ లాగా ఉంది టేస్ట్ అంతా. సో ఇక్కడ బ్రెడ్ జామ్ అంతా అయిపోయింది. దాంతోపాటు ఇలా కొన్ని వచ్చేసి ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో పంప్కిన్, నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి ఫ్రై చేసినవి ఇలా ఒక 2 స్పూన్స్. నేను చెప్పాను కదా బాదం మిల్క్, అది ఇదే అనమాట. చాలా బాగుంది, ఇది ట్రై చేయండి. ఇది 400 రూపీస్ అలా ఉంటుంది. ఇన్ కేస్ వచ్చేసి అంటే మీకు ఏదైనా హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి స్కిన్ డల్గా ఉన్న అలా ఉన్నా, అంటే డైలీ కష్టము, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది కదా, అట్లీస్ట్ మంత్లీ వన్స్ మనం ఇది ట్రై చేయొచ్చు. అంటే వచ్చేసి ఇప్పుడు ఎక్కువ మనం ప్రోడక్ట్స్ అవంతా యూజ్ చేయాలన్నా, ఒక లిప్స్టిక్ కొనాలన్నా కూడా 1000 రూపీస్ అవుతుంది. సో అది వచ్చేసి టెంపరీ అనమాట. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే లోపల నుంచి మనకు వస్తుంది కదా మంచిదిగా, ఫేస్ కానీ స్కిన్కి కానీ. మనం ఫుడ్ తీసుకుంటే దాని ద్వారా మనకి ఫేస్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ మంచి జరిగితే అదే వచ్చేసి లాంగ్ టర్మ్గా ఉంటుంది. అందుకే నేను వచ్చేసి ఫేస్ క్రీమ్స్ వీటికన్నిటికంటే కూడా వచ్చేసి తినడం వల్ల వచ్చే గ్లో, మనం ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే మంచి హెయిర్, అలాంటిది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. అందుకే వచ్చేసి ఇది కాస్ట్ ఎక్కువ, కానీ పర్లేదు అనేసి తీసుకున్నాను. అంటే ఏదైనా ఒక క్రీమ్ తీసుకోవడం స్టాప్ చేసేస్తే మనకి ఈ బాదం మిల్క్ వచ్చేస్తుంది, అలా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నాను. రోజు ఇలానే అనమాట. వన్స్ మనం ఓపెన్ చేసేసినాక 7 డేస్లో ఫినిష్ చేసేయాలి, అయిపోతుంది. డైలీ ఇలా 2 కప్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈజీగా 7 డేస్లో అయిపోతుంది. కానీ మీరు ఓపెన్ చేయకుండా ఉంటే అట్లీస్ట్ వచ్చేసి 9 మంత్స్ అలానే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా ఉంది కదా. ఇంత హెల్తీగా ఎందుకు తింటున్నానంటే, మార్నింగ్ మీకు ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఫుల్ నాన్ వెజ్ తినబోతున్నాను, అందుకే ఇప్పుడు మార్నింగ్ చాలా లైట్గా తింటున్నాను. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. టిప్ చెప్పాలి, మీకన్నా హెయిర్ వచ్చేసి లాస్ట్లో ఎడ్జెస్లో కర్లీగా ఉండాలనుకుంటే నైట్ వచ్చేసి మీరు హెయిర్ని వచ్చేసి ఫుల్ టై చేసేయాలన్నమాట. టై చేసేసి పెట్టుకున్నారనుకోండి, ఇలా మార్నింగ్ లేకనే మీకు ఇలా
కర్లీగా ఉంటుంది. చూసారా కింద వచ్చేసి ఎంత కర్లీగా ఉందో. నేను వచ్చేసి నాకు ఎప్పుడైనా కర్లీస్ కావాలనుకుంటే నేను నైట్ వచ్చేసి ఫుల్ అది అంటే రౌండ్ చేసేసి దానికి బ్యాండ్ వేసి అలానే పెట్టేస్తాను. మనం ఎంత రౌండ్ చేసి లేకపోతే కొన్ని టైమ్స్ జడ అల్లేసి ఇంకా రౌండ్ చేసి పెట్టాను ఇంకా కర్లీగా వస్తుంది. నాకు ఇలా చాలా ఇష్టము. సో మనకు అంటే ఏదైనా ఒక 1 hour 2 hours ఏదైనా ఫంక్షన్కి అలా వెళ్ళేటప్పుడు వచ్చేసి ముందు రోజే హెడ్ బాత్ చేసి ముందే ఇట్లా టై చేసి పెట్టేసామనుకోండి మనకు బాగా కర్లీస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకొచ్చేసి షటిల్ ఆడడానికి వెళ్ళాలి. అంటే నేను ఆడట్లేదు, మా హస్బెండ్ ఆడుతున్నారు. ఆల్రెడీ మార్నింగే యోగా చేశాం కదా, నాకు అదే సరిపోయింది. నేను ఊరికే వచ్చేసి ఇక్కడ షో ఆఫ్కి ఇలా బ్యాగ్ వేసుకున్నాను. అంటే జస్ట్ ఫోటో తీసుకుందాము అనేసి. ఇంకా మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు, అలానే ఉన్నానమాట. నేను ఈ టాప్ వచ్చేసి పీపుల్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ 4 years అయింది, ఇంకా అలానే ఉంది. నా దగ్గర వచ్చేసి బట్టలు కానీ చెప్పులు కానీ అంత ఈజీగా పోనే పోవు. ఇంకా నేనే అవి వద్దు అనేసి పక్కన పెట్టేయాలి, అస్సలు పోవు అనమాట. అంటే స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయో ఒక 4-5 years కూడా అలానే ఉంటాయి. నేను అంత నీట్గా అంత కేర్ఫుల్గా పెట్టుకుంటూ ఉంటాను. నాకు బట్టలు అంటే చాలా ఇష్టము, అందుకే అన్నీ నీట్గా అలానే పెట్టుకుంటున్నాను. ఇంకా షటిల్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ 1 hourకి బుక్ చేసుకుందాం. సో టోటల్ 5 members ఉన్నారు. 5 membersలో వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బయట వచ్చేస్తుంటారు. మిగతా 4 members ఆడుతుంటారు, డబుల్స్ ఆడుతున్నారు. ఇక్కడ నేను కూర్చొని చూస్తున్నాను, వీడియోస్ తీస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది షటిల్ కోర్ట్ ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడంతా కిడ్స్ ప్లే చేసుకునే ఏరియా చాలా బాగుంటుంది. ఇది అవుట్ సైడ్ నుంచి ఇంకా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో వర్క్ జరుగుతుంది. కొత్తగా జిమ్ కూడా ఓపెన్ చేశారు. అదంతా వచ్చేసి ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసాం. వెళ్ళేటప్పుడే మేము ఏదైనా ఈరోజు నాన్ వెజ్ తీసుకోవాలి, బయట తినకూడదు, ఏదో ఒకటి తీసుకొని ఇంట్లోనే చేసుకొని తినాలి అనేసి అనుకున్నాం. ఇక్కడ చూస్తున్నాను, నాకు ఫిష్ కర్రీ అంతగా చేయడం రాదు, నేను ఎప్పుడు చేసిన లేదు. సో మేము వచ్చేసి ఏం తీసుకున్నామంటే ప్రాన్స్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చికెన్ కూడా 1/2 kg, ప్రాన్స్ 1/2 kg తీసుకున్నాం. ఎందుకంటే ప్రాన్స్ వచ్చేసి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా తక్కువ అయిపోతుంది. సో ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి కొద్దిగా క్లీన్ చేశారు అంతే, ఫుల్ క్లీన్ చేయలేదు, జస్ట్ ఆ తోక తల అంతా తీసేశారు అంతే. ఇంకా కొద్దిగా మనం క్లీన్ చేయాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. సో ఇంకా నేను వాష్ చేసి అన్నీ క్లీన్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఒకటి బ్లాక్గా ఉంటుంది కదా, అదంతా తీయాలి. నాకు ఫస్ట్లో తెలీదు అసలు. అంటే నేను ఇప్పటికీ ఇది 3rd time నేను చేయడము. అంత ఎక్కువ చేయము, ఎప్పుడు బయట తినేస్తూ ఉంటాం, అంత నాకు పేషెన్స్ ఉండదు చేయడానికి. ఇదంతా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో అందుకే చేయను. చాలా రేర్, ఎప్పుడో మంత్లీ వన్స్ అలా చేస్తాము. ఈరోజు చికెన్ తక్కువ తీసుకోవాలి అనేసి దీన్ని తీసుకున్నాను. ఇంకా దీన్ని వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా కట్ చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి బ్లాక్గా ఉంటుంది సన్నగా తీగలాగా, అది తీసేయాలన్నమాట. అది అది అలానే పెట్టుకొని తినకూడదు. సో అందుకే అది రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా ఫుల్ కట్ చేసన్నా తీయచ్చు. నేను ఎందుకంటే ఫుల్ కట్ చేస్తాను, అది మిడిల్లో ఏమన్నా కొద్దిగా అలానే ఉండిపోతుందేమో, కనిపించదు మళ్ళీ, అందుకనేసి అలానే తీస్తాను. కొందరు వచ్చేసి ఊరికే స్టార్టింగ్లో అలా పట్టుకొని లాగేస్తారనమాట, వాళ్ళకి ఫుల్ వచ్చేస్తుంది. కానీ నాకు డౌట్ అలానే, అంటే మళ్ళీ ఏమైనా లోపల కొంచెం అలానే ఉండిపోతుందేమో అనేసి నేను అందుకే ఫుల్ అలా కట్ చేసి తీస్తూ ఉంటాను. ఇంకొకటి ఏమంటే మనకి స్టార్టింగ్లోనే వచ్చేసి ఊరికి జస్ట్ అలా కట్ చేసి కొద్దిగా అలా ఘాట్లాగా పెట్టుకొని అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని పట్టుకొని అలా లాగేస్తారు. కొందరు బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అలా లాగేస్తారు. నాకు వచ్చు, కానీ నాకు డౌట్ అనమాట. చూడండి ఇలా ఎంత బాగా వచ్చేస్తుంది, కానీ నాకు డౌట్ ఏమన్నా ఇంకా కొద్దిగా ఉంటుందేమో అనేసి నేను అందుకే ఫుల్ కట్ చేసి తీసేసి దీన్ని మళ్ళీ పసుపు, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను, లెమన్ యాడ్ చేసి అలా 1/2 hour అలానే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే లేకపోతే అది నీసు స్మెల్ వస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఎంత బాగా కర్రీ చేసినా అది బాగుండదు. అందుకే నేను అలా ఒక 1/2 hour పెట్టేస్తాను. మా బ్లాక్గా ఉండేది అంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ మెయిన్ అనమాట. లెమన్ వేయకపోతే మనకు ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది అసలు. లెమన్, కొద్దిగా పసుపు, నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసి మీరు బాగా దీన్ని కలిపేసి అలానే పెట్టేయండి. ఒక 1/2 hour అలానే పెట్టేయండి, అప్పుడు స్మెల్ అంతా పోతుంది, మనకు బాగుంటుంది. నెక్స్ట్ నేను 1/2 hour తర్వాత వచ్చేసి దీన్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 50% కుక్ అయ్యేంత వరకు
ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడంతా బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. ఏమైందో నాకు ఈరోజు అంటే అన్నీ ఇంట్లోనే చేసుకొని తినాలి అనిపిస్తుంది. సో అందుకే ఇది ఫస్ట్ 50% కుక్ చేసేసింది పక్కన పెట్టేశాను. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి దానికి కొద్ది గ్రేవీ లాగా చేస్తున్నాను. ప్రాన్స్కి అనమాట గ్రేవీ లాగా చేస్తున్నాను. మసాలా అంతా చేసుకున్నాను. దాన్ని వేసి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందే వచ్చేసి దీన్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను కదా, దాన్ని కూడా దాంట్లో వేసాను. మసాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది. సో నేను వచ్చేసి కొన్ని ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీ అవంతా వేసి కొట్టేసాను అనమాట. అల్లం వెల్లుల్లి అవంతా వేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. అదే మసాలా లాగా చేసుకున్నాను. ఇక్కడ ఇది బాగా ఫుల్ వచ్చేసి కొద్దిగా థిక్గా అయిపోయిన తర్వాత లాస్ట్లో దీంట్లో కొద్దిగా వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా పల్స్గా పెట్టుకోవచ్చు, అంటే అన్నంలో వేసి కలుపుకోవడానికి, లేదా గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. నేను థిక్గా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా చికెన్ టిక్కా చేయడానికి ఈరోజు ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను చికెన్ టిక్కా చేయడము, కానీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని కూడా అంతే కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. దీనికి మసాలాలు అంతా పెట్టి చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రిల్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను చపాతీ కాల్చడానికి తీసుకొచ్చాను, కానీ అంత ఎక్కువ యూజ్ చేయడం లేదు. ఇప్పుడు దీన్ని గ్రిల్ చేయడానికి యూజ్ అవుతుంది. చికెన్ పీసెస్ ఎక్కువ కుక్ అయిపోకూడదు. కుక్ అయిపోతే ఇక్కడ వచ్చేసి అది అంటే సపరేట్గా వచ్చేస్తుంది. సో మనకి 50% వచ్చేసి ముందే కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రిల్ చేస్తున్నాను. చికెన్ టిక్కా బిర్యానీ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. నార్మల్ బిర్యానీ అయితే ఈజీగా అయిపోతుంది. చికెన్ టిక్కా బిర్యానీ అయితే ఫస్ట్ చికెన్ టిక్కా చేసుకోవాలి. ఇదే ఎక్కువ, అంటే ఇక్కడ ఇలా గ్రిల్ చేసుకోవాలి కదా, ఇది టైం పడుతుంది అనమాట. సో కొద్దిగా టైం పడుతుంది. ఈరోజు ఖచ్చితంగా నేను చికెన్ టిక్కా బిర్యానీ చేయాలి అనేసి చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. నేను ఆ ప్రాసెస్ అంతా చికెన్ టిక్కా బిర్యానీ ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అంతా పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నాకు బాగా వస్తే తర్వాత చెప్దాము అనేసి. అందుకే నేను వీడియోలో చెప్పలేదు. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగా రాలేదు, బట్ ఓకే, తినచ్చు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తినేసిన తర్వాత మేము కొద్దిగా షాపింగ్ చేసాము, అంటే కావాల్సినవి కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాం. ఇంటి దగ్గరే చాలా ఉన్నాయన్నమాట షాప్స్. సూపర్, ఈసారి అంతా జంక్ ఫుడ్డే తీసుకున్నాము. ఇంట్లో ఎప్పుడు మేము చిప్స్ ఇవంతా కుర్కురే, లేస్ ఇవంతా చాలా రేర్ తినేది, కానీ అప్పుడప్పుడు ఇలా తినాలి. ఈ చిప్స్ ఏమంటే వీళ్ళు ఎప్పుడో చేసినట్లు ఉండవు. దీని ఎక్స్పైర్ డేట్ కూడా మీరు చూసారంటే 1 వీకే ఉంటుంది అనమాట. అంటే ఫాస్ట్ మూవింగ్, ఎప్పుడు వచ్చేసి 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ స్టోరేజ్ అయినటివి అలా తినాలంటే ఆయిల్ ఫుడ్ కొద్దిగా నాకు భయము. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ బై 1 get 1 ఫ్రీ ఉంది, అది వర్జిన్ ఆలివ్ ఆయిల్. సో అందుకనేసి ఒక 2 తీసేసుకున్నాను. ఆయిల్ కూడా నేను మెల్లిమెల్లిగా ఆలివ్ ఆయిల్కి షిఫ్ట్ అయిపోవాలనుకున్నాను. నెక్స్ట్ ఇది ప్రోటీన్ది రా, నెక్స్ట్ కర్డ్ ఒకటి, మిల్క్ ఒకటి. ఈ 50-50 బిస్కెట్స్ చాలా బాగుంటాయి, చిన్నప్పుడు చాలా ఇష్టము. ఇంకా కావాల్సినవి ఎగ్స్ అలా కొన్ని తీసేసుకున్నాను. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేయాలి. బాగా నాన్ వెజ్ అంతా తినేసిన తర్వాత ఇంకా ఒక 1-2 అవర్స్ ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ లేసి లైట్గా మిల్క్ తాగుదాము అనేసి ఇంకా మిల్క్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ కప్. లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు దీనికి ఇలా పట్టుకునే చోట అది వచ్చింది కదా థ్రెడ్ది, అది తీసేసాను. ఎందుకంటే అది వాటర్లో పడితే అది మాసిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్గా అయిపోతుంది అనేసి నేను తీసి అలానే ఎత్తి పెట్టేశాను. ఇంకా మిల్క్ బాయిల్ అవుతుంది. జస్ట్ టీ కాఫీ మాకు అంత ఎక్కువ అలవాట్లేదు. కాఫీ ఒకటి ఫిల్టర్ కాఫీ ఓకే, టీ అయితే అస్సలు తాగను. ఎక్కువ మిల్క్ లేదా కాఫీ అనమాట. కాఫీ కూడా ఎప్పుడు 3 monthsకి ఒకసారి అలా తాగుతాం అంతే. వింటర్లో అయితే ఎక్కువ తాగుతాం, సమ్మర్లో అయితే అస్సలు కాఫీ టీ ఏది తాగము, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్. నెక్స్ట్ ఇంకా తనకి ప్రోటీన్ ఎగ్స్, నాకేమో బూస్ట్ అనమాట. తను అసలు షుగర్ కూడా వేసుకోరు. నేను జస్ట్ ఒక 2 spoons షుగర్ యాడ్ చేసుకుంటాను, తను అసలు షుగర్ కూడా యాడ్ చేసుకోరు. ఇంకా నైట్కి వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ బాగా ఎక్కువ తిన్నాం కదా, చికెన్ మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా వచ్చేసి నెక్స్ట్ 2 times తీసుకునే ఫుడ్ వచ్చేసి చాలా లైట్గా తీసుకోవాలి, అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. నేను ఇంకా చికెన్ తిన్నాం కదా, నైట్ వచ్చేసి చాలా లైట్గా తీసుకోవాలి అనేసి కొన్ని వెజ్జీస్ వచ్చేసి స్టిర్ ఫ్రై చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది.
మీకు కూడా చూపిస్తాను వెజ్ స్టిర్ ఫ్రై ఎలా చేసుకోవాలో. చాలా ఈజీ. అంటే మీరు కన్నా హాస్టల్లో ఉండి లేదా బ్యాచిలర్స్ అయ్యండి, లేదా మీకు చేసుకుండే ఓపిక లేదు కానీ మీరు వచ్చేసి డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ ఇంకా మీకు ఇష్టమైన ఫేవరెట్ వెజిటేబుల్స్ అయితే ఇంకా అంతే, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ ఇలా మిల్క్ తాగేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఆ వెజిటేబుల్స్ అనేసి. మీ ఫేవరెట్ అయిన వెజిటేబుల్స్ తీసుకోండి. నేను ఇక్కడ మష్రూమ్, బీన్స్, బ్రోకలీ, నెక్స్ట్ వచ్చి క్యారెట్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నా కూడా బాగుంటుంది. క్యాప్సికమ్ మా హస్బెండ్ తినరు, సో నేను కూడా అవాయిడ్ చేస్తున్నాం. ఉండేది ఇద్దరు, మళ్ళీ ఒక్కొక్కరికి నచ్చింది ఎందుకు అనేసి నేను ఇవన్నీ తింటాను కదా అనేసి ఇవన్నీ అనమాట. నాకు మష్రూమ్, బ్రోకలీ ఈ 4 నాకు చాలా ఇష్టం ఈ వెజిటేబుల్స్. సో ఈ 4 వచ్చేసి ఇలా కట్ చేసేసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని దీన్ని కరెక్ట్గా 2-3 మినిట్స్ అనమాట. 2-3 మినిట్స్లో ఇవన్నీ తొందరగా కుక్ అయిపోయేటివే. 2-3 మినిట్స్ ఇలా వచ్చేసి బాయిల్ చేసేయండి. ఏం యాడ్ చేయొద్దండి, జస్ట్ నార్మల్ వాటర్లోనే. మీరు మంచి వాటర్ యాడ్ చేసుకున్నారనుకో, బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మీరు తాగినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. నెక్స్ట్ నేను ఇది స్టిర్ ఫ్రై చేయాలి. కొద్దిగా కుక్ చేసేసాం కదా, ఎప్పుడు కానీ స్టిర్ ఫ్రైకి కంప్లీట్గా కుక్ అవ్వకూడదు వెజిటేబుల్స్, జస్ట్ కొద్ది కుక్ అవ్వాలంతే. దీంట్లో నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా మెల్లిమెల్లిగా ఆలివ్ ఆయిల్కి షిఫ్ట్ అయిపోతున్నాము అనేసి. సో డైలీ సేమ్ ఆయిల్ యూజ్ చేసినా మళ్ళీ మనకి ఆ ఫ్లేవర్ నచ్చదు. అందుకే నేను 3 days వన్స్ అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేడెక్కనే మనం ఆల్రెడీ కొద్దిగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నిటిని దీంట్లో వేసేయాలి. ఏం ఆనియన్స్ అవంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఇంతే. ఆ వెజిటేబుల్స్ కుక్ అయి ఉంటాయి కదా కొద్దిగా, ఆ వెజిటేబుల్స్ని ఇలా ఇక్కడ వెజిటేబుల్స్ ఇంకా మీకు ఇష్టమైనట్లు కట్ చేసుకోవచ్చు. క్యారెట్స్ వచ్చి కొన్ని టైమ్స్ ఇలా కట్ చేస్తుంటాను, కొన్ని టైమ్స్ స్ట్రైట్గా కట్ చేస్తుంటాను అలా అనమాట. దీన్ని కూడా కరెక్ట్గా వచ్చేసి ఒక 3-4 మినిట్స్ అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో సాల్ట్, పెప్పర్, వెనిగర్ ఎందుకంటే మనకి ఫుడ్ని బాగా డైజెస్ట్ చేయడానికి వెనిగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు సింథటిక్ వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు, యాపిల్ సైడర్ వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదన్నా మీ ఆప్షనల్, మీకు ఏ టేస్ట్ నచ్చితే అది అలా అనమాట. మామూలుగా 5 star హోటల్స్లో అంతా ఎక్కువ ఇలా ఇస్తూ ఉంటారు సాలడ్స్. నేను కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ పెప్పర్, వెనిగర్ యాడ్ చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీలోకి ఇంకా బాగుంటుంది. నాకు ఇలా లైట్గా ఫుడ్ అన్నప్పుడు ఇది చాలా బాగా నచ్చుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ట్రై చేయండి. వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. అయితే డిన్నర్ ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను. చపాతీ, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వెజిటేబుల్స్, చపాతీ కన్నా ఎక్కువ నేను రైస్ తీసుకున్నా, చపాతీస్ తీసుకున్నా, వాటి క్వాంటిటీ కంటే వెజిటేబుల్స్ క్వాంటిటీనే చాలా ఎక్కువ ఉంటుంది. బీన్స్ కూడా ఏం లేదు, కొద్దిసేపు వాటర్లో బాయిల్ చేసి జస్ట్ వచ్చేసి నేను పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రై చేసేస్తాను అంతే. ఎక్కువ మసాలాలు అంత ఎక్కువ యాడ్ చేయను, ఓన్లీ నాన్ వెజెస్కి మాత్రమే. ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చేసి వాటర్ మిలన్ చూడండి 3 బాటిల్స్కి జ్యూస్ చేసి రెడీ పెట్టేశాను. ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి థమ్స్ అప్ కానీ, కోక్ కానీ, ఇప్పుడు ఎండాకాలం కదా ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంటుంది, అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇలా జ్యూసెస్ అనమాట. నన్ను నేనే కంట్రోల్ చేసుకోవడానికి. ఎవరైనా వచ్చేసి ఎండాకాలంలో చల్లగా తాగాలి అనేసి ఫాస్ట్గా వచ్చేసి టెంప్ట్ అయిపోతూ ఉంటారు, ఏదైనా కూల్ డ్రింక్స్ తాగాలి అనేసి, అది అవాయిడ్ చేయడానికే ఇలా అనమాట. ఇంకా ఇంతే ఈరోజు వీడియో అని నేను అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ నిద్రపోవాలి అలా అనేసి అనుకున్నాను, పడుకోనేసాను కూడా. కానీ వచ్చేసి పడుకున్న తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసి అంటే ఎండ చాలా, అంటే డే మొత్తం ఫుల్ చాలా ఎండగా ఉంది, ఇంకా నైట్ టైం కూడా కొద్దిగా ఉడుకు పెడుతోంది. నేను పడుకునేసాను. మళ్ళీ మా హస్బెండ్కి వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు, ఎందుకంటే ఆఫ్టర్ నాన్ వెజ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చపాతీ తిన్నాము, అంత వేడి చేస్తుంది, కొద్దిగా వచ్చేసి ఐస్ క్రీమ్ తిందాము అనేసి. ఐస్ క్రీమ్ కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ, కసాటా తీసుకొచ్చారు, దాన్నే వచ్చేసి ఇద్దరం తినేసాము. యాక్చువల్గా నాకు కూడా ఆఫ్టర్నూన్ నుంచి బాగా ఐస్ క్రీమ్ తినాలి అని ఉంది, కానీ ఒకే రోజు ఎందుకు నాన్ వెజ్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఎందుకనేసి నేను సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా తినేసాం. తిన్న తర్వాత చాలా బాగుంది, చాలా చల్లగా అనిపించింది. ఈరోజు వీడియో ఇంకా ఇంతే అండి. మీరు కూడా మీ వీకెండ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నా వీడియో అయితే ఇంతే. ఇప్పుడు ఈ వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. మీరు కన్నా నా వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే కన్నా లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు కూడా మీ హెల్త్ని బాగా చూసుకోండి. అందరూ వచ్చేసి మంచి హెల్తీ ఫుడ్ తినండి. వీక్లీ వన్స్ మాత్రమే నాన్ వెజ్ తీసుకోండి. బాగా నిద్రపోండి, బాగా వాటర్ తీసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.